ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మార్కాపురం బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటి వరకు బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అనుకుంటే ఇప్పుడు అంతకు మించిన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి అసలు కారణం డొక్కు బస్సే అన్న కఠోర వాస్తవం బయటపడింది. ప్రమాదానికి గంట ముందు కూడా రిపేర్లతో బస్సు ఆగిపోయింది. బస్ మరమ్మతు తరువాత బయలుదేరిన కాసేపటికే ప్రమాదానికి గురైంది. బస్ కండిషన్, ప్రమాదానికి గల కారణాలపై టీవీ9 కి కీలకమైన విషయాలు వెల్లడించారు క్లీనర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఈ డొక్కు బస్సులో ప్రయాణం చేసి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. టీవీ9 తో కీలక విషయాలు వెల్లడించాడు బస్ క్లీనర్. స్టీరింగ్ పట్టేయడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు క్లీనర్. ప్రమాదానికి సరిగ్గా ఒక గంట ముందు కూడా బస్సుకు రిపేర్లు చేశారట. సెన్సార్లు పనిచేయకపోవడంతో గంట పాటు బస్ ఆగిపోయిందని చెప్తున్నాడు క్లీనర్. టిప్పర్ ని తప్పించే క్రమంలోనే బస్ కంట్రోల్ కాలేదు, స్టీరింగ్ పట్టేసిందని చెప్తున్నాడు క్లీనర్. ప్రమాద సమయంలో కూడా సెన్సార్లు పనిచేయలేదని చెప్తున్నారు. స్టీరింగ్ పట్టేయడం, బ్రేక్లు పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ డొక్కు బస్సే 13 మంది ప్రాణాల్ని మింగేసింది. మరో 28 మందిని ప్రాణాపాయంలోకి నెట్టేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే యత్నంలో మరికొంతమంది బస్సు అద్దాల మధ్యలో ఇరుక్కుపోయి తగలబడిపోయారు. మరి కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనుకునే లోపే అగ్ని కీలల్లో కాలి బూడిదైపోయారు. అసలు బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగింది? బస్ క్లీనర్ మాటల్లోనే చూద్దాం. 5:30 అయింది. మేము రన్నింగ్ అప్పుడే తిరుగుతున్నాం. 5:30 మధ్యలో టిప్పర్ కూడా మరి లైన్లో దాటి ఈ లైన్లోకి వచ్చింది. కొంచెం మన బండి కూడా కంట్రోల్ అవ్వలే. స్టీరింగ్ పట్టుకోపోయింది. స్టీరింగ్ స్టక్ అయిపోయింది సెన్సార్ ప్రాబ్లం వల్ల. బ్రేక్ కూడా ఆగలేదు అంటున్నాడు. అందరూ కొట్టాడు. నువ్వు ఆ సమయంలో మీరు ఎక్కడ కూర్చున్నారు? నేను డ్రైవర్ పక్కన క్లీనర్ సీట్లో కూర్చున్నా. ప్రమాదం జరగగానే డ్రైవర్ మరి దూకి వెళ్ళిపోయిందా? డోర్ దిగేసి వెళ్ళిపోయాడు. నేను ముందు అద్దం నుంచి పడ్డా. ఎట్లా డ్రైవర్కి ఏమైనా దెబ్బలు తగిలినాయా? డ్రైవర్ని ఎందుకు గమనించలే. ఇంకా ముందు అద్దం నుంచి పడ్డా. ఇప్పుడు ఎక్కడ ఉన్నా డ్రైవర్ తెలియదు అన్న. మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో ఆ సమయంలో? ఒక 35 మంది దాకా ఉన్నారు. బస్సు కండిషన్లోనే ఉందా? కండిషన్లోనే ఉంది. వాడ వెరగకుండా పరంతో కొంచెం లైట్గా సెన్సార్ ప్రాబ్లం వచ్చింది. అదేనా నిదానంగా తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి టర్నింగ్ దగ్గర అట్లా స్టీరింగ్ పట్టుకుపోవడం, ఆ టిప్పర్ కూడా అట్లానే ఈ లైన్లో కొంచెం వచ్చి ఉండడం. కరెక్ట్గా టిప్పర్కి ట్యాంకర్ దగ్గర గుద్దుకుంది. ఏ పొజిషన్లో బస్సు పోయి టిప్పర్కి తగిలింది? అంత గుర్తులేదన్నా కానీ కొట్టింది మాత్రం గుర్తుంది అంతే. అది ఎంత సెకండ్లో అయిపోయింది. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా? బండి కన్నా ఉన్నాయి. మొత్తం మీరు జగిత్యాల బయలుదేరేటప్పుడు ఎంతమంది ప్రయాణికులు బస్సు ఎక్కారు? 34, 40 34 40 లోపు ఎక్కినట్టున్నారు.